Good evening everyone. Welcome to Physics Master Z class. ఇచ్చిన ప్రాబ్లం ఏంటంటే the current density varies with the radial distance r as j is equal to ar square. ఇక్కడ j function of r లో ఉంది. In a cylindrical wire of radius capital R, the current passing through the wire between the radial distance r by 3 and r by 2 is right. సో ఒక సిలిండర్ ఉంది, ఈ సిలిండర్లో కరెంట్ పాస్ అవుతూ ఉంది అండ్ ఇక్కడున్న ఈ సిలిండర్ ఉన్న కరెంట్ డెన్సిటీ అనేది ఇలా ఫంక్షన్ ఫామ్లో ఉంది. దట్ j ఈజ్ ఈక్వల్ టు ఏఆర్ స్క్వేర్ ఉంది. సో సైడ్ నుంచి చూస్తే సిలిండర్ ఎలా కనబడుతూ ఉంటుంది, బట్ మనం టాప్ వ్యూలో చూస్తే సిలిండర్ ఎలా కనబడుతూ ఉంటుంది, నథింగ్ బట్ ఒక డిస్క్లా కనబడుతూ ఉంటుంది. ఈ డిస్క్లో మనం ఒక స్మాల్ ఎలిమెంట్ని కన్సిడర్ చేస్తున్నాం రైట్. ఈ స్మాల్ ఎలిమెంట్ని పక్కన రాసా. దట్ స్మాల్ ఎలిమెంట్ ఈస్ హ్యావింగ్ అ రేడియస్ యాజ్ ఆర్ అండ్ హ్యావింగ్ అ థిక్నెస్ యాజ్ డిఆర్ రైట్. సో రేడియస్ ఆర్ ఉంది, థిక్నెస్ వచ్చేప్పటికి డిఆర్ ఉంది. నా ఇప్పుడు ఈ స్మాల్ ఎలిమెంట్లో పోతున్న కరెంట్ ఎంత అంటే లెట్స్ సే డిఏ అండ్ యూ నో ఆల్రెడీ ఫ్రమ్ ద బేసిక్ ఆఫ్ కరెంట్. సో యూ కుడ్ సే దట్ జే ఈజ్ ఈక్వల్ టు ఐ బై ఏ రైట్. సో జేని ఐ బై ఏ అని రాస్తాం రైట్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇస్ అ స్మాల్ ఎలిమెంట్ కోసం అయితే యూ కుడ్ సే దిస్ జే ఈజ్ ఈక్వల్ టు డిఐ బై డిఏ రాస్తాం. సో దేర్ ఫోర్ ఇఫ్ ఐ రీరైట్ ద టర్మ్స్, ఈ టర్మ్స్ రీరైట్ చేస్తే ఐ కెన్ రైట్ ద డిఐ ఈజ్ ఈక్వల్ టు జే ఇంటూ డిఏ. ఇప్పుడు నాకు టోటల్ కరెంట్ కావాలి అంటే ఐ హ్యావ్ టు ఇంటిగ్రేట్ ఇట్. క్లియర్. సో దీని మొత్తాన్ని మనం ఇంటిగ్రేట్ చేయాల్సి వచ్చింది. అండర్స్టాండ్. సో నౌ ఐఎమ్ జస్ట్ ఇంటిగ్రేటింగ్ ఇట్. సో దేర్ ఫోర్ అగైన్, సో దిస్ ఇంటిగ్రేట్ చేసే కరెంట్ వచ్చేది దిస్ కరెంట్ ఐ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఆఫ్ జే ఈజ్ గివెన్ యాజ్ దిస్ వన్ విచ్ ఇస్ నథింగ్ బట్ ఏఆర్ స్క్వేర్ రైట్. That is AR square and you need to find out the small elemental area dA. సో నార్మల్గా దీనికి పెరిమీటర్ ఇక్కడ ఎంత ఉంటుంది, ఇక్కడ ఈ స్మాల్ ఎలిమెంట్ కన్సిడర్ చేసాం కదా రింగ్ లాగా, దీని పెరిమీటర్ ఎంత ఉంటుంది అంటే 2πr ఉంటుంది. అండ్ దీన్ని ఇప్పుడు కట్ చేస్తే దట్ బికమ్స్ ఎ స్ట్రిప్ లైక్ దిస్. దీన్ని కట్ చేసినప్పుడు 1 సెకండ్, దీన్ని కట్ చేస్తే దట్ బికమ్స్ స్ట్రిప్, ఇలా చిన్న స్ట్రిప్లో తయారైతే ఇలాగా రైట్. ఇలా ఒక చిన్న స్ట్రిప్లో వచ్చేది దీన్ని మనం కట్ చేస్తే. సో ఇప్పుడు దీని లెంత్ ఎంత అంటే 2πr అండ్ దీని థిక్నెస్ ఎంత అంటే డిఆర్. దేర్ ఫోర్ ఇప్పుడు ఈ స్ట్రిప్ ఏరియా ఎంత అంటే ఇప్పుడు సే దిస్ డిఐ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది, 2πr ఇంటూ డిఆర్ అవుతుంది. 2πr ఇంటూ డిఆర్ అవుతుంది. దట్ ఈస్ అ స్మాల్ ఎలిమెంట్ ఏరియా. సో సబ్స్టిట్యూటింగ్ హియర్ విచ్ ఇస్ నథింగ్ బట్ 2πr ఇంటూ డిఆర్ రైట్. 2πr ఇంటూ డిఆర్. అండ్ ఇప్పుడు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఇంటిగ్రేట్ చేయాలి అంటే దిస్ రేడియస్ ఈస్ చేంజింగ్ ఫ్రమ్ ఎక్కడి నుంచి ఎక్కడికి, సో r/3 నుంచి r/2కి. సో కాబట్టి దీన్ని యూనిట్ ఇంటిగ్రేట్ ఫ్రమ్ r/3 నుంచి r/2కి ఇంటిగ్రేట్ చేస్తున్నాం. So therefore I could say this I is equal to integration లో 2 మారదు, పై మారదు. therefore write them out. వాటిని బయట రాస్తాం. ఇంటిగ్రేషన్ ఆఫ్ 2π you could say this AR. సో A కూడా బయట రాస్తున్నా. సో which can be written as a r³ into dr. so the limits are from r/3 to r/2 right. So therefore this current I is equal to so 2πa right. so if I just integrate it, integral of r³ dr can be written as r power 4/4. clear. సో 4 కూడా బయటకు రాస్తున్నా. దేర్ ఫోర్ ఐ కుడ్ సే దిస్ ఐ ఈజ్ ఈక్వల్ టు 2πa/4. సో దిస్ కెన్ బి రిటన్ యాజ్ r/4 అండ్ ద లిమిట్స్ ఆర్ ఫ్రమ్ r/3 టు r/2 రైట్. సో దేర్ ఫోర్ this 4 get cancelled. దేర్ ఫోర్ దిస్ ఐ ఈజ్ ఈక్వల్ టు πa/2 రైట్. సో ఇఫ్ ఐ substitute the limits here, this can be written as r/4/16. clear, because of r/4 minus this can be written as r/4/81 right. So therefore if you do the calculation you will get the first option. This I is equal to 65πa r/4 by, you will get it as a 2592. So that is answer for this question. Clear.